కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా బండచర్లపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయన. ఇక సీఎం, మంత్రులు, అధికారులు ఎవ్వరూ రైతులు పట్టించుకోవడం లేదంటూ కూడా మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని బాధలేనని, మొన్నటి వరకు ఎరువులు, రైతు బంధు, రైతు బీమా, ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల కోసం అవస్థలు పడుతున్నారంటూ హరీష్ రావు విమర్శించారు. నేను ఇప్పుడు ఈ సిద్దిపేట రూరల్ బండచెర్లపల్లి పుల్లూరు పక్కన బండచెర్లపల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న ఈడ కూడా సంచులు జోకు పెట్టిండ్రు, లారీ లేక ఇబ్బంది అవుతుంది. ఈ వర్షం వచ్చేట్టుంది. ఇప్పటి వరకు ఎన్ని రోజులే అంత కూడా 4 లారీలు వచ్చినాయంట బండచెర్లపల్లికి. ఇట్లా అయితే ఎట్లా ఆడిపోగలరు? ఇంత అన్యాయంగా అసలు ఎప్పుడు ఇట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు వాడు మిల్లోడు ఏమంటున్నాడు అంటే అమ్మాలి లేదంటున్నాడు. అమ్మాలి లేకపోతే తిప్పింది, అమ్మాలి మాట్లాడుంది. నిజంగా అమ్మాలి లేకనా వాడు ఇష్టం లేక ఆపుతుండ మిల్లోడు. కిరాయి ఇస్తారా? మరి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు రోజు ప్రతి ఊరికి వెళ్ళి లారీలని మాకు రోజు అసలు నిద్రపోనిస్తలే. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు అట్లా కాదే, సమస్యను మీరు అర్థం చేసుకుంటలేదే. సమస్య ఏమైంది అంటే మిల్లుల దగ్గర 3 రోజులు 2 రోజులు లారీలు దించుకోకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. పోగానే టక్కటక్క దించుకుంటే లారీ ట్రిప్పులు కొడుతుంది. ఇప్పుడు నీకు ఏమైంది, వారంకు 2 ట్రిప్పులు అయితే లేదు లారీలో. రైతు బుస్సాపూర్ గ్రామము సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన యాదయ్య అనే రైతు, దళిత రైతు, మక్కలు పండించి 20 రోజులు ఎదురు చూసి సంచులు ఇవ్వకపోతే దుకాణాల ప్రైవేట్ల సంచులు కొనుక్కొచ్చి మక్కలు జోకి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఈ ప్రభుత్వం కనీసం రైతు బంధు ఇయ్యే చేత కాదు, కరెంటు ఇయ్యే చేత కాదు, ఎరువులు సరఫరా చేయడం చేత కాదు, చివరికి మక్కలు అమ్ముకుందామంటే సంచులు కూడా ఇవ్వని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. యాదయ్య దుకాణాల సంచులు కొనుక్కొచ్చుకొని ఇలా ప్రభుత్వానికి మక్కలు జోకినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి, నీకు ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత పగ? రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉన్నావు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కరోనా వచ్చినప్పుడు హమాలీ దొరకకపోతే కేసీఆర్ గారు బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి ఆ హమాలీలను బీహార్ నుంచి తెప్పించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం.